ఇది సంగమేశ్వర దేవాలయము. ద్వాపర యుగం నందు 5123 సంవత్సరాల క్రిందట ధర్మరాజు వారిచే వేపలింగం ప్రతిష్ఠించబడింది. సప్తనదుల సంగమం. సప్తనదులు అనగా కృష్ణ, వేణి, తుంగభద్ర, మలపాహారిణి, భీమరథి, భవనాశిని అను 7 నదుల సంగమంలో వెలసిన సంగమేశ్వర దేవాలయం 1981వ సంవత్సరంలో శ్రీశైలం డ్యాంలో నీటి ముంపుకు గురైంది. ఇక్కడ సంగమేశ్వరం విలేజ్తో పాటు 117 గ్రామాలు నీటి ముంపునకు గురైనాయి. ప్రతి సంవత్సరం జూలై మాసంలో ఈ నదుల మధ్యను నీటిలో మునిగిపోతుంది. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసంలో శివరాత్రి ముందు లేదంటే శివరాత్రి అయిపోయినాక ఈ నదిలో నుండి వెలుపలికి తేలుతుంది. ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగము ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడికి చేరుకోవాలంటే ఆత్మకూరు నుండి రహదారి ఉంది. శ్రీ భవానీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం. ఈ ద్వారం గుండా నదిలోకి దిగవచ్చు. దేవాలయం ఉన్నప్పుడు ద్వాపర యుగం నాటి పురాతన దేవాలయాలు సమూహం. ఈ ద్వారం గుండా మనం నదిలోకి స్నానానికి బయలుదేరవచ్చు. కృష్ణా పుష్కరాలప్పుడు పుష్కర్ ఘాట్ కొత్తగా నిర్మించారు.